నెక్స్ట్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ నుంచి క్వశ్చన్స్ తీసుకుందాము. పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ ఇప్పుడు ఈసారి సిలబస్లో కూడా ఉన్నది. సో పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ ఎంతవరకు చెప్పినట్టుగా జస్ట్ మన జనరేషన్ పార్ట్ అవుతుందో దాన్నే వీళ్ళు తీసుకున్నారు. కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ కొంచెం లిటిల్ బిట్ డెప్త్లో పోయి ఇక్కడ చూసుకుంటే లోడ్ ఆన్ అ పవర్ ఫ్యాక్టర్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఫర్ 24 hours ఆర్ గివెన్. అంటే బేసిక్గా లోడ్ కర్వ్ ప్యాటర్న్ అనేది ఇచ్చాడు, లోడ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద పవర్ స్టేషన్ అనేది అడిగాడు వాడు. ఓకే రైట్. మనము సో ఫస్ట్ లోడ్ ఫ్యాక్టర్ డెఫినేషన్ అనేది మనకి క్లారిటీగా ఉండాలి. లోడ్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది? లోడ్ ఫ్యాక్టర్ అంటే యావరేజ్ లోడ్ బై మ్యాక్సిమం డిమాండ్. యావరేజ్ లోడ్ బై మ్యాక్సిమం డిమాండ్. సో ఇక్కడ 24 hours స్పాన్లో డిఫరెంట్ టైమ్ స్పాన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్, డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ లోడ్ అనేది అకర్ అవుతూ ఉంది. కొద్దిసేపు 40 మెగావాట్, తర్వాత 50, 60 ఆ విధంగా ఉన్నది. సో మనకి లోడ్ ఫ్యాక్టర్ అంటే యావరేజ్ లోడ్ కావాలి, మ్యాక్సిమం డిమాండ్ కావాలి. అంటే మ్యాక్సిమం ఎంత వచ్చింది ఆ టైం స్పాన్లో అనేది కావాలి. ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మ్యాక్సిమం డిమాండ్ ఎంత ఉంది? 80 ఉన్నది. సో 80 అనేది ఎండి. సో ఎండి వాల్యూ అనేది మనకు వచ్చేసింది. ఇప్పుడు యావరేజ్ లోడ్ వాల్యూ కనుక్కోవాలి. సో యావరేజ్ లోడ్ వాల్యూ కనుక్కోవాలంటే యావరేజ్ లోడ్ ఏ విధంగా కనుక్కోవాలి, దానికి సంబంధించిన ఫార్ములా అనేది మనకు తెలవాలి. సో యావరేజ్ లోడ్, సో ఇది వచ్చేసి 24 hours స్పాన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి డైలీ యావరేజ్ లోడ్ తీసుకోవాలి. డైలీ యావరేజ్ లోడ్లు అంటే ఒక రోజులో ఎంత యావరేజ్ లోడ్ ఉంది. లోడ్ అంటే పవర్ అనమాట. సో దాన్ని మనం ఏమని చెప్పచ్చు? ఎనర్జీ జనరేటెడ్ ఇన్ 24 hours. అంటే 24 hoursలో ఎంత యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ, ఎన్ని యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ జనరేట్ అయ్యింది డివైడెడ్ బై టైం 24 hours. ఎనర్జీ అంటే ఏంటిది? ఇక్కడ మెగావాట్ ఇంటూ హవర్. టైం 24 hour. హవర్ క్యాన్సిల్ చేసేస్తే మెగావాట్. మెగావాట్ అంటే ఏంటిది? లోడ్, పవర్ వాల్యూ వస్తుంది. సో 24 hours ఎంత ఎనర్జీ జనరేట్ అయింది? ఎనర్జీ అంటే పవర్ ఇంటూ టైం. సో ఇక్కడ ఇచ్చాడు 0 to 6 o'clock వరకు 40 మెగావాట్ ఉంది, 6 to 8 వరకు 50 మెగావాట్స్ ఉన్నది. ఈ విధంగా ఇక్కడ 6 hours ఉంది, ఇక్కడ 2 hours ఉంది. సో 6 hours పాటు 40 మెగావాట్, 2 hours పాటు 50 మెగావాట్, సో ఆన్ అండ్ సో ఫోర్త్. వీటన్నిటిని మనము సమ్అప్ చేసేసుకుంటే మల్టిప్లికేషన్స్ అన్నీ కూడా మనకు టోటల్ ఎనర్జీ జనరేటెడ్ వస్తుంది. సో అదే చూసుకుంటే 0 to 6 అంటే 6 hours కదా. సో 6 hours ఇంటూ 40 మెగావాట్స్ లోడ్ ఉన్నది. తర్వాత 6 to 8 అంటే 2 hours ఉంది, 2 into 50 ప్లస్ 8 to 12 4 గంటలు ఉంది, 60 మెగావాట్లు. 4 into 60, 12 to 14 2 hours ఉన్నది, 2 into 50, 14 to 18 4 hours ఉన్నది, 4 into 70, 8 into 22 80 ఉన్నది, 4 into 80, 22 to 24 2 గంటలు, 40, 2 into 40. సో ఇది టోటల్గా ఆ రోజులో జనరేట్ అయినటువంటి టోటల్ యూనిట్స్ అనమాట. టోటల్ ఎన్ని యూనిట్స్ జనరేట్ అయినాయి ఇదంతా కూడా డివైడెడ్ బై 24 hours చేసేయాలి. ఇదంతా కూడా మీరు సాల్వ్ చేసినట్లయితే మీకు ఆన్సర్ వచ్చేది ఇది వస్తుంది, 0.71 అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ చూడండి. ఏ పవర్ స్టేషన్ హ్యావింగ్ లోడ్ ఫ్యాక్టర్ 70%, కెపాసిటీ ఫ్యాక్టర్ 50%, యూజ్డ్ ఫ్యాక్టర్ 60%, మ్యాక్సిమం డిమాండ్ 20 మెగావాట్, దెన్ యాన్యువల్ ఎనర్జీ ప్రొడక్షన్ ఈజ్. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు వాడు అడిగినటువంటి టైం స్పాన్ అనేది ఎంత అనేది గమనించాలి. ప్రీవియస్గా అయితే 24 hours ఇచ్చారు డైలీ. యాన్యువల్ ఇక్కడ 1 yearకి ఎంత అని అన్నాడు. సో ఇక్కడ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఏంటది? లోడ్ ఫ్యాక్టర్ అని ఒకటి, కెపాసిటీ ఫ్యాక్టర్ ఒకటి, ఈ యూజ్డ్ ఫ్యాక్టర్నే యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అని కూడా అంటారు, లేదా ఆపరేటింగ్ ఫ్యాక్టర్ అని కూడా అంటారు, లేదా యూజ్డ్ ఫ్యాక్టర్ అంటారు. ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. అది 60% అని అన్నాడు. సో లోడ్ ఫ్యాక్టర్, కెపాసిటీ ఫ్యాక్టర్, యూజ్డ్ ఫ్యాక్టర్ వీటికి డిఫరెన్స్ ఏంటిది? లోడ్ ఫ్యాక్టర్ అంటే మనకు తెలిసి ఇందాకనే డిస్కస్ చేసుకున్నాము, యావరేజ్ లోడ్ బై మ్యాక్సిమం డిమాండ్ అని చెప్పాను. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పండి నాకు, ఒక ప్లాంట్ యొక్క కెపాసిటీ దేని మీద డిపెండ్ అవుతుంది? మ్యాక్సిమం డిమాండ్ మీద డిపెండ్ అవుతుంది అని అందరికీ తెలిసినటువంటి ఫ్యాక్ట్. అంటే ఆ పర్టికులర్ ఏరియాలో మనం ఒక పవర్ ప్లాంట్ పెడుతున్నాం, ఆ పర్టికులర్ ఏరియాలో మ్యాక్సిమం లోడ్ ఎంత అకర్ అవుతుందో దట్ ఈజ్ ఓన్లీ ద మ్యాక్సిమం డిమాండ్. సో ఆ మ్యాక్సిమం డిమాండ్ ఎంత ఉంటుందో అంత మనము జనరల్గా కెపాసిటీ ఫిక్స్ చేస్తాం పవర్ ప్లాంట్ది. కానీ సమ్ టైమ్స్
లోడ్ అనేది అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు, మ్యాక్సిమం డిమాండ్ కంటే ఎక్కువ లోడ్ కూడా రావచ్చు. లోడ్ అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నది. సో మనం ఏం చేస్తామనంటే అడిషనల్గా కొంత రిజర్వ్ కెపాసిటీ కూడా పెట్టుకుంటాం. రిజర్వ్లో కొంత జనరేటింగ్ కెపాసిటీ మనం రెడీ చేసి పెట్టుకుంటాం. సో ఎప్పుడైనా కానీ ఒక జనరేటింగ్ స్టేషన్ తీసుకుంటే ఆ జనరేటింగ్ స్టేషన్లో ఉన్నటువంటి టోటల్ జనరేటర్స్ యొక్క సమ్ కేవలం మ్యాక్సిమం డిమాండ్కి ఈక్వల్గా ఉండదు. మ్యాక్సిమం డిమాండ్ ఎంత వస్తుందో వాళ్ళకి తెలుసు. అండ్ అడిషనల్గా రిజర్వ్ జనరేటర్స్ కూడా ఉంటాయి. అవి ఎప్పుడు ఆన్ చేయరు, అవసరం అంటే ఆన్ చేస్తారు అంతే. సో ఒక ప్లాంట్ కెపాసిటీ ఎంతరా బాబు అని చెప్తే దాని మీనింగ్ ఏంటిది అంటే ఇన్స్టాల్డ్ కెపాసిటీ అని అంటాం. ఇన్స్టాల్డ్ కెపాసిటీ. సో ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం డిమాండ్ ప్లస్ రిజర్వ్ కెపాసిటీ. మ్యాక్సిమం డిమాండ్ ప్లస్ రిజర్వ్ కెపాసిటీ అని అంటాం అనమాట. ఒకవేళ మనము లోడ్ ఫ్యాక్టర్ని మ్యాక్సిమం డిమాండ్ ప్లస్ రిజర్వ్ కెపాసిటీ అంటే ఇన్స్టాల్డ్ కెపాసిటీ మీద క్యాలిక్యులేట్ చేస్తే ఆ లోడ్ ఫ్యాక్టర్ని కెపాసిటీ ఫ్యాక్టర్ అని అంటాం అనమాట. సో కెపాసిటీ ఫ్యాక్టర్ ఇస్ నథింగ్ బట్ సేమ్ ఇంతే, యావరేజ్ లోడ్ బై ఇన్స్టాల్డ్ కెపాసిటీ. యావరేజ్ లోడ్ బై ఇన్స్టాల్డ్ కెపాసిటీ. సపోజ్ మన జనరేటింగ్ స్టేషన్లో రిజర్వ్ కెపాసిటీయే లేదు, రిజర్వ్ అనేది 0 ఉందనుకుందాం. రిజర్వ్ 0 ఉందని అంటే దాని మీనింగ్ ఏంటిది? ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం డిమాండ్. ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఈక్వల్ టు మ్యాక్సిమం డిమాండ్ అన్నప్పుడు లోడ్ ఫ్యాక్టర్ అన్నా కెపాసిటీ ఫ్యాక్టర్ అన్నా రెండు ఒకటే. బట్ ఇఫ్ రిజర్వ్ ఈజ్ ఎగ్జిస్టింగ్, రిజర్వ్ కెపాసిటీ నాట్ ఈక్వల్ టు 0 అంటే రిజర్వ్ అనేది ఉన్నది. రిజర్వ్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ వాల్యూ అనేది మ్యాక్సిమం డిమాండ్ కంటే ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే రిజర్వ్ కూడా యాడ్ అవుతుంది. సో ఇది ఉన్నప్పుడు మరి లోడ్ ఫ్యాక్టర్ కెపాసిటీ ఫ్యాక్టర్ రెండింటిలో ఏది గ్రేటర్ ఏది లెసర్ ఉంటుంది. సో ఇన్స్టాల్డ్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కెపాసిటీ ఫ్యాక్టర్ అనేది తగ్గుతుంది. సో యూ కెన్ సే లోడ్ ఫ్యాక్టర్ ఈజ్ గ్రేటర్ దెన్ కెపాసిటీ ఫ్యాక్టర్. ఎప్పుడైనా కానీ మనము చూసుకుంటే ఫ్యాక్టర్స్ తీస్తే ఈ విధమైనటువంటి కాంబినేషన్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఏముంది, లోడ్ ఫ్యాక్టర్ 70% అన్నాడు, కెపాసిటీ ఫ్యాక్టర్ 50%. అంటే ఇక్కడ రిజర్వ్ కెపాసిటీ ఉందన్నట్టు, ఈ పర్టికులర్ పవర్ ప్లాంట్లో రిజర్వ్ కెపాసిటీ ఉందని దాని మీనింగ్. నెక్స్ట్ యూజ్డ్ ఫ్యాక్టర్ అని అన్నాడు, అంటే యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అంటే ఆ ప్లాంట్లో ఎంతో కొంత కెపాసిటీ ఉంది, దాన్ని మనం ఇన్స్టాల్డ్ కెపాసిటీ అన్నాం. ఆ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో ఎంత యూజ్ చేస్తున్నాం అనేది యూటిలైజేషన్ ఫ్యాక్టర్. సో ఎంత యూజ్ చేస్తామంటే మ్యాక్సిమం డిమాండ్కి ఈక్వల్గా యూజ్ చేస్తామని చెప్తాం అనమాట. సో ఈ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఏది ఉన్నదో దీన్ని మ్యాక్సిమం డిమాండ్ బై ఇన్స్టాల్డ్ కెపాసిటీ అని డిఫైన్ చేస్తారనమాట. ఓకే, మ్యాక్సిమం కెపాసిటీ బై మ్యాక్సిమం డిమాండ్ బై ఇన్స్టాల్డ్ కెపాసిటీ. సో ఇఫ్ రిజర్వ్ ఈజ్ ఈక్వల్ టు 0, ఒక ప్లాంట్లో రిజర్వ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఐసీ ఈజ్ ఈక్వల్ టు ఎండి అన్నప్పుడు యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఏమైపోతుంది? 1 అయిపోతుంది. అవునా? యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోతుంది. నెక్స్ట్ దీంట్లో ఇంకొక పాయింట్ కూడా తీయచ్చు మనం. యూటిలైజేషన్ ఫ్యాక్టర్ కెన్ బి మేడ్ ఈక్వల్ టు కెపాసిటీ ఫ్యాక్టర్ బై లోడ్ ఫ్యాక్టర్. కెపాసిటీ ఫ్యాక్టర్ బై లోడ్ ఫ్యాక్టర్. సో కెపాసిటీ ఫ్యాక్టర్ బై లోడ్ ఫ్యాక్టర్ వేసుకోండి. కెపాసిటీ ఫ్యాక్టర్ అంటే ఏంది? యావరేజ్ లోడ్ బై ఇన్స్టాల్డ్ కెపాసిటీ. లోడ్ ఫ్యాక్టర్ అంటే ఏంది? యావరేజ్ లోడ్ బై మ్యాక్సిమం డిమాండ్. యావరేజ్ లోడ్ క్యాన్సిల్ అయిపోతుంది, మ్యాక్సిమం డిమాండ్ బై ఇన్స్టాల్డ్ కెపాసిటీ వస్తుంది కదా. సో ఈ రకమైనటువంటి ఒక రిలేషన్ని మనం ఫామ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆల్ రైట్, మనం ఇక్కడ ఇచ్చినటువంటి సందర్భం ఏందో చూద్దాం. సో యాన్యువల్ ఎనర్జీ ప్రొడక్షన్ అని అడుగుతున్నాడు. సో యాన్యువల్ ఎనర్జీ ప్రొడక్షన్ అనేది లోడ్ ఫ్యాక్టర్ నుంచి, యావరేజ్ లోడ్ నుంచి తీయచ్చు. యావరేజ్ లోడ్ అంటే ఏంటిది? యావరేజ్ లోడ్ అంటే ఎనర్జీ జనరేటెడ్ ఇన్ టీ టైమ్, ఇన్ టీ హవర్స్ డివైడెడ్ బై టీ హవర్స్. అదే మనకి యావరేజ్ లోడ్ వాల్యూ వస్తుందన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ మనము యూటిలైజేషన్ ఫ్యాక్టర్ తెలుసు, మ్యాక్సిమం డిమాండ్ తెలుసు, ఇన్స్టాల్డ్ కెపాసిటీ కనుక్కుందాం. సో ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఇంటూ మ్యాక్సిమం డిమాండ్ బై ఇన్స్టాల్డ్ కెపాసిటీ. అంతే కదా. ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం డిమాండ్ బై యూటిలైజేషన్ ఫ్యాక్టర్. మ్యాక్సిమం డిమాండ్ 20 మెగావాట్స్ ఇవ్వడం జరిగింది, డివైడెడ్ బై యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అనేది 60%కి ఇచ్చారు, 20/0.6 అని అన్నాడు. 20/0.6 అంటే 33.33 మెగావాట్స్ వస్తుంది. ఇన్స్టాల్డ్ కెపాసిటీ 33.33 అంటే దాని మీనింగ్ రిజర్వ్ ఉన్నట్టు కదా. ఎంత ఉంది రిజర్వ్? 13.33 మెగావాట్స్ రిజర్వ్ ఉన్నట్టు లెక్క ఈ ప్లాంట్లో. అండ్ టోటల్గా
ఎంత ఎనర్జీ జనరేట్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో నేను కెపాసిటీ ఫ్యాక్టర్ బేసిస్ మీద పోతాను. సో కెపాసిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ జనరేటెడ్ ఇన్ 1 ఇయర్లో ఎన్ని అవర్స్ ఉంటాయి, 8760 అవర్స్ ఉంటాయి, డివైడెడ్ బై ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇంటూ, లేకపోతే లోడ్ ఫ్యాక్టర్ తీసుకుందాం, ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇన్స్టాల్డ్ కెపాసిటీ వాల్యూ 33.33లో వచ్చింది కదా, పాయింట్స్లో ఉంటుంది, మనకి ఇబ్బంది అవుతుంది. సో మ్యాక్సిమం డిమాండ్ ఇంటూ 8760 వస్తుంది. సో మనకు కావాల్సింది కూడా ఇదే అనమాట, ఇది కావాలి. ఎనర్జీ జనరేటెడ్ ఇన్ అవర్ ఎనర్జీ అవుట్పుట్ ఇన్ 1 ఇయర్ కావాలి. సో లోడ్ ఫ్యాక్టర్ ఇంటూ మ్యాక్సిమం డిమాండ్ ఇంటూ 8760 చేయాలి. లోడ్ ఫ్యాక్టర్ ఎంత ఇచ్చినాడు, 70% ఇచ్చినాడు, అంటే 0.7. మ్యాక్సిమం డిమాండ్ 20 ప్లస్ ఇంటూ 8760. దీన్ని సమప్ చేసేస్తే ఆన్సరు ఈ 122.8కి ఈక్వల్ వస్తుందా గిగావాట్ అవర్కి. లెట్ మీ జస్ట్ చెక్ వన్స్. 0.7 ఇంటూ 20 ఇంటూ 8760, 122 పాయింట్ చిల్లర వస్తుంది. సో 1 ఆన్సర్ అయిపోతుంది. బాయిలర్ రేటింగ్ ఈజ్ యూజువలీ డిఫైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్, సో ఎప్పుడైనా కానీ రేటింగ్ అనేది అవుట్పుట్, ఒక డివైస్ యొక్క అవుట్పుట్ బట్టి దాని రేటింగ్ ఉంటుంది. సో బాయిలర్ యొక్క అవుట్పుట్ ఏంటిది, స్టీమ్ జనరేట్ చేయడం బాయిలర్ అవుట్పుట్. సో మనకి నాలెడ్జ్ లేకున్నా కూడా డైరెక్ట్ మన గెస్సింగ్తో చెప్పేయచ్చు స్టీమ్ అవుట్పుట్ బేసిస్ మీద. అండ్ స్టీమ్ అవుట్పుట్ వచ్చేసి కేజీ పర్ హవర్. ఓకే, కేజీ పర్ హవర్లో డిఫైన్ చేయడం జరుగుతుంది. పర్ హవర్ ఎన్ని కేజీస్ ఆఫ్ స్టీమ్ బయటికి వస్తుంది అనేది డిఫైన్ చేయడం జరుగుతుంది, దాని యొక్క కెపాసిటీ. అండ్ ఈసారి నేను ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఈసారి సిలబస్లో స్పెసిఫిక్గా సూపర్ క్రిటికల్ బాయిలర్స్ అనే ఒక వర్డ్ యూజ్ చేయడం జరిగింది పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్లో. అసలు క్రిటికల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ క్రిటికల్ పక్కన పెట్టేస్తే క్రిటికల్ ప్రెషర్ అంటే ఏంటిది, క్రిటికల్ ప్రెషర్ అంటే ఎంత, దాని వాల్యూ మీద మనకి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో క్రిటికల్ ప్రెషర్ అంటే ఎంత అంటే 221.1 బార్. దిస్ ఈజ్ కాల్డ్ అస్ క్రిటికల్ ప్రెషర్. బేసిక్గా బాయిలర్ అనబడేటువంటి డివైస్లో ఏం జరుగుతుందంటే వాటర్ విల్ చేంజ్ ఇట్స్ ఫామ్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్ ఆర్ స్టీమ్ అండర్ కాన్స్టెంట్ ప్రెషర్ అండ్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఆ ప్రెషర్ అనేది మనకి క్రిటికల్ ప్రెషర్ అని ఒకటి ఉంటుంది. ఇఫ్ ద ఆపరేటింగ్ ప్రెషర్ ఈజ్ లెస్ దెన్ క్రిటికల్ ప్రెషర్ ఇన్ ద బాయిలర్, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ సబ్ క్రిటికల్ బాయిలర్. యూజువల్గా అన్ని జనరేటింగ్ స్టేషన్స్లో కూడా సబ్ క్రిటికల్ బాయిలర్స్ ఉంటాయి. సో ఆ సబ్ క్రిటికల్ ప్రెషర్స్ ఎంత ఉంటాయి అని అంటే జనరల్గా అరౌండ్ 180 to 190 బార్, ఈ రేంజ్లో మన కమర్షియల్గా దొరికేటువంటి ప్రెషర్స్ అన్నీ కూడా ఆ విధంగా ఉంటాయి. నెక్స్ట్ సూపర్ క్రిటికల్ ప్రెషర్ అంటే 240 బార్ అండ్ అబవ్, మినిమం 240 బార్ అండ్ అబవ్ ఉండేటువంటి జనరేటర్స్ని వీ కాల్ ఇట్ సూపర్ క్రిటికల్ బాయిలర్. అండ్ దట్ ప్లాంట్ ఈస్ కాల్డ్ అ సూపర్ క్రిటికల్ ప్లాంట్. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నది. వెన్ ఇన్స్పెక్షన్ డోర్స్ ఆఫ్ ద వాల్స్ ఆఫ్ ద బాయిలర్స్ ఆర్ ఓపెన్, ఫ్లేమ్ డస్ నాట్ లీప్ అవుట్ బికాస్. సో ఇది కూడా చూడండి, ఈ క్వశ్చన్కి మీకు పెద్ద నాలెడ్జ్ లేకున్నా కూడా వాడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు, బాయిలర్ యొక్క వాల్ డోర్స్ని మనం ఓపెన్ చేసినప్పుడు ఫ్లేమ్ బయటికి రావట్లేదని అంటున్నాడు. వస్తుందా లేదా నేను అడగట్లేదు, రావట్లేదని మనం డిక్లేర్ చేసిండు. సో మీరు ఊహించుకోండి ఆ సిచ్యువేషన్లో ఉండి, ఇప్పుడు మీరు బయట ఉన్నారు అట్మాస్ఫియర్లో, బాయిలర్ లోపల ఫర్నెస్ ఉన్నది, ఆ ఫర్నెస్ బాయిలర్ డోర్ ఓపెన్ చేశారు, ఓపెన్ చేసిన తర్వాత బాయిలర్ లోపల ఉన్నటువంటి ఫ్లేమ్ బయటికి రాదు, ఫర్నెస్ నుంచి ఫ్లేమ్ బయటికి రావట్లేదు అని అంటున్నాడు. ఫ్లేమ్ బయటికి రావట్లేదు అంటే దాని మీనింగ్ ఏంటిది, ఫ్లేమ్ బయటికి రావట్లేదు అంటే దాని మీనింగ్ ఏంటిది, బయట ఉన్న ఎయిర్ లోపల పోతున్నట్టు మీనింగ్ కదా. బయట ఉన్న ఎయిర్ లోపల పోతున్నట్టు మీనింగ్ అయితే లోపల ప్రెషర్ అనేది తక్కువగా ఉండాలి కదా అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే. సో ఇక్కడ చూడండి, హోల్స్ ఆర్ స్మాల్, ఇది కాదు, ప్రెషర్ ఇన్సైడ్ ఈజ్ నెగిటివ్, దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫ్లేమ్ ఆల్వేస్ ట్రావెల్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో, ఇది సంబంధమే లేదు. హోల్స్, ఇది అసలు పాయింటే కాదు. అసలు ఫ్లేమ్ అన్నది లోపల నుంచి బయటికి రావాలంటే బయట ప్రెషర్ అనేది తక్కువగా ఉండాలి లోపల ప్రెషర్ కంటే, బట్ లోపల ప్రెషర్ నెగిటివ్గా ఉంటుంది. సరే సార్, లోపల ప్రెషర్ నెగిటివ్ ఎందుకు ఉంటుందనంటే దట్ ఈస్ డ్యూ టు డ్రాట్ మెకానిజం వల్ల మనము ఈ ఇండ్యూస్డ్ డ్రాట్ ఫ్యాన్స్ పెడతాం అనమాట బాయిలర్ దగ్గర, ఫర్నెస్ దగ్గర. సో దానివల్ల నెగిటివ్ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. సార్ అదేంటి సార్, మరి మనం చదువుకుంది ఇండ్యూస్డ్ డ్రాట్ ఫ్యాన్ యొక్క లొకేషను చిమ్నీ, ఫుట్ ఆఫ్ ద చిమ్నీ కదా అని అంటే,
మెకానికల్ పర్స్పెక్టివ్లో బ్యాలెన్స్డ్ డ్రాట్ అనేది రెండు రకాలు క్రియేట్ చేయొచ్చు. బ్యాలెన్స్డ్ డ్రాట్ సిస్టమ్ గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. అంటే ఎయిర్ ఫ్లో ఒక ఎండ్లో ఇండ్యూస్ డ్రాట్ ఫ్యాన్ ఉండాలి, ఒక ఎండ్లో ఫోర్స్డ్ డ్రాట్ ఫ్యాన్ ఉండాలి. ఇండ్యూస్ డ్రాట్ ఫ్యాన్ యొక్క ప్రెషర్ నెగిటివ్, ఫోర్స్ డ్రాట్ ఫ్యాన్ యొక్క ప్రెషర్ అనేది పాజిటివ్. సో ఇప్పుడు జనరల్గా ఒక టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏంటిది అంటే బాయిలర్ ఫర్నేస్ దగ్గర ఇండ్యూస్ డ్రాట్ ఫ్యాన్ పెట్టేసి చిమ్నీ దగ్గర ఫుట్ ఆఫ్ ద చిమ్నీ దగ్గర ఫోర్స్డ్ డ్రాట్ ఫ్యాన్ కూడా పెట్టచ్చు. అంటే బేసిక్గా ఇండ్యూస్ డ్రాట్ ఫ్యాన్ అంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెడుతున్నట్టు దాని మీనింగ్. సో బాయిలర్ దగ్గర ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెడతారు. సో బాయిలర్ దగ్గర ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెడతారు అండ్ ఫుట్ ఆఫ్ ద చిమ్నీ దగ్గర కూడా దే కెన్ ప్లేస్ అ ఫోర్స్డ్ డ్రాట్ ఫ్యాన్ ఫేసింగ్ టువర్డ్ అవుట్ సైడ్ ఆర్ దే కెన్ ఆల్సో ప్లేస్ ఇంకొక ఇండ్యూస్డ్ డ్రాట్ ఫ్యాన్. అంటే సింపుల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇది బాయిలరు, ఇది చిమ్నీ. ఈ చిమ్నీ దగ్గర నేను ఒక ఇండ్యూస్డ్ డ్రాట్ ఫ్యాన్ పెడుతున్నాను. ఈ ఇండ్యూస్డ్ డ్రాట్ ఫ్యాన్ ఏం చేస్తుంది అంటే సక్ చేస్తుంది, ఓకే, సక్ చేస్తుంది ఎయిర్ని. ఇక్కడ కూడా ఒక ఇండ్యూస్డ్ డ్రాట్ ఫ్యాన్ ఈ విధంగా పెడితే ఇది దీన్నే మళ్ళీ సక్ చేసి పైకి పంపిస్తుంది. లేకపోతే ఆపోజిట్ కూడా చేయొచ్చు నేను. దీన్ని ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ రివర్స్ ఫోర్స్డ్ డ్రాట్ ఫ్యాన్ కదా. అంటే ఎయిర్ బయటికి కొడుతుంది కదా, అంటే ఒక ఫోర్స్డ్ డ్రాట్ ఫ్యాన్ అవతల తిప్పి పెట్టిన, అదే ఫోర్స్డ్ డ్రాట్ ఫ్యాన్ నేను ఇటు తిప్పి పెట్టానంటే అది సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సో పాయింట్ ఏంటంటే బాయిలర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాయిలర్ లోపల ఆ యొక్క ఫర్నేస్ లోపల ప్రెషర్ నెగిటివ్గా ఉంటుంది అనేది ఇక్కడ పాయింట్. బ్యాలెన్స్ డాట్ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేస్తాం ఆల్రెడీ. యూజ్ ఆఫ్ రీజనరేటర్ ఇన్ ఏ గ్యాస్ టర్బైన్ సైకిల్ ఈజ్. రీజనరేటర్ ఎందుకు యూజ్ చేస్తారు ఆల్రెడీ గ్యాస్ టర్బైన్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రీజనరేటర్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ బట్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ ది అవుట్పుట్. అసలు రీజనరేటర్ అనేది ఎక్కడ వస్తుంది ఒకసారి మనం గ్యాస్ టర్బైన్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, వి విల్ గో టు దట్ పాయింట్. సో ఒక గ్యాస్ టర్బైన్లో మనము థర్మల్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయడానికి మనము టెక్నిక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇది మన నోట్స్ ఆర్ఎల్సీ యాప్లో మన క్లాస్ నోట్స్. సో ఒక గ్యాస్ టర్బైన్కి ఇన్పుట్ ఇచ్చేటువంటి ఎయిర్, కంప్రెసర్కి ఎయిర్ ఇస్తాం కదా, అక్కడ కంప్రెసర్ కంటే ముందు మనం ఒక రీజనరేటర్ని పెడతాం అనమాట. సో ఎయిర్ ప్రీ హీటర్ లాంటిదే. సో ఇన్పుట్ వచ్చేటువంటి ఎయిర్ అనేది ఆల్రెడీ ప్రీ హీట్ చేస్తాం, ఏదైతే ఎగ్జాస్ట్ అయిందో ఆ గ్యాస్లో ఉన్నటువంటి హీట్ని ట్రాప్ చేసి. దానివల్ల ఏమవుతుందంటే కంప్రెసర్ తర్వాత ఫ్యూయల్ కంబషన్ ఛాంబర్లో ఫ్యూయల్ రిక్వైర్మెంట్ అనేది తగ్గుతుంది, అంతేగాని అవుట్పుట్ అనేది ఏమి ఇంప్రూవ్ అవ్వదు దానివల్ల. అండ్ ఫర్దర్ వీ విల్ ఆల్సో యూజ్ ఇంటర్ కూలర్, రీహీటర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇంటర్ కూలర్ రీహీటర్ అనేది యూజ్ టు ఇంప్రూవ్ ద టర్బైన్ ఎఫిషియన్సీ. అర్థమైంది, ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ రీహీటింగ్ ఇన్ గ్యాస్ టర్బైన్ చెప్పాను. రీహీటింగ్ ఇన్ గ్యాస్ టర్బైన్ దేనికోసము, టర్బైన్ కోసము. ఓకే, ఇంక్రీజెస్ ద టర్బైన్ వర్క్, టర్బైన్ చేసే వర్క్ ఇంక్రీజ్ అవుతుంది అంటే టర్బైన్ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది. డిక్రీజెస్ ద టర్బైన్ వర్క్ అంటే టర్బైన్ వాడుకోవట్లేదని దాని మీనింగ్, రాంగ్, రివర్స్ మీనింగ్ ఇచ్చాడు. ఇన్ ఏ స్టీమ్ టర్బైన్ టర్మినాలజీ డయాఫ్రామ్ రెఫర్స్ టు. డయాఫ్రామ్ అంటే ఏంటంటే ఒక ఫ్లెక్సిబుల్ మూవింగ్ మెంబ్రెయిన్. ఎప్పుడైనా కానీ డయాఫ్రామ్ అనేది ఫ్లెక్సిబుల్ మూవింగ్ మెంబ్రెయిన్ విచ్ విల్ బి రెస్పాండింగ్ టు ప్రెషర్ అనమాట. ప్రెషర్కి రెస్పాండ్ అయ్యేటువంటి ఒక ఫ్లెక్సిబుల్ మూవింగ్ మెంబ్రెయిన్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రికల్ స్టూడెంట్కి డయాఫ్రామ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఇన్ఫ్యాక్ట్ మన డయాఫ్రామ్ సిస్టమ్ ద్వారానే మన లంగ్స్ లోపల కూడా ఎయిర్ ఫ్లో అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇదొక బుక్ ఉందయ్యా. సో ఈ బుక్ ఉన్నది, ఈ పేపర్, సరే ఓకే, ఈ పేపర్ని తీసుకుందాం. ఈ పేపర్ ఏం చేస్తుంది, ఇప్పుడు స్పేస్లో ఈ పైన కింద ఇట్ ఈస్ డివైడింగ్ ఇట్ ఇంటూ టూ కంపార్ట్మెంట్స్. ఓకే, ఈ పేపర్ అనేది ఈ స్పేస్లో పైన ఒక కంపార్ట్మెంటు, కింద ఒక కంపార్ట్మెంట్. సపోజ్ కింద కంపార్ట్మెంట్లో ప్రెషర్ పెరిగింది అనుకుందాం. అంటే నేను ప్రెషర్ పెంచుతున్నాను, ఊదినప్పుడు ఏమైంది, ఈ డయాఫ్రామ్ ఈ లేయర్ సపరేషన్ అనేది పైకి వెళ్ళింది. సపోజ్ పైనుంచి ప్రెషర్ పెరిగింది, ఆబ్వియస్లీ పైన ఫ్యాన్ ఉంది, ఇది ఏమైంది, బెండ్ అయిపోయింది. ఏం లేనప్పుడు స్ట్రైట్గా ఉంటుంది, పైన ప్రెషర్ పెరిగినప్పుడు కిందికి జరుగుతుంది, కింద ప్రెషర్ పెరిగినప్పుడు పైకి రెస్పాండ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ఏ డయాఫ్రామ్ ఇస్. సో రెండు డిఫరెంట్ ప్రెషర్ ఆర్ బేసిక్గా రెండు ఛాంబర్స్ మధ్యలో ప్రెషర్కి రెస్పాండ్ అయ్యేటువంటిదే ఇదనమాట. సో స్టీమ్ టర్బైన్ లోపల డయాఫ్రామ్ అని అంటే నాజిల్ ఉన్నది, సపరేటింగ్ వాల్ బిట్వీన్. ఇప్పుడు ఒక డయాఫ్రామ్ యొక్క మీనింగ్కి ఈ యొక్క స్టేట్మెంట్కి మ్యాచ్ అవుతుంది. సో వన్ ఈజ్ ద ఆన్సర్. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, ఇది చాలా బేసిక్ థింగ్. అది ఇనీషియల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఆపరేటింగ్ కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. ఫంక్షన్ ఆఫ్ ఏ సర్జ్ ట్యాంక్, వాటర్ హ్యామరింగ్ ఎఫెక్ట్ని తగ్గించడానికి పెన్ స్టాక్ లోపల పనికొస్తుంది. ర్యాగింగ్ సైకిల్ ఎఫిషియన్సీ ఆఫ్ స్టీమ్ పవర్ ప్లాంట్ 30 to 45, ఇవన్నీ మోస్ట్ బేసిక్ బిట్స్. ఇన్ ఆర్డర్ టు హ్యావ్ లో కాస్ట్ ఆఫ్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, లోడ్ ఫ్యాక్టర్ అండ్ డైవర్సిటీ ఫ్యాక్టర్ ఏ విధంగా ఉండాలి, రెండు కూడా ఎక్కువగా ఉండాలి. లోడ్ ఫ్యాక్టర్, డైవర్సిటీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండాలి.
లోడ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఎందుకు ఉండాలి? లోడ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఎందుకు ఉండాలంటే పవర్ ప్లాంట్ మోస్ట్ ఆఫ్ ద టైము ఎనర్జీ జనరేట్ చేస్తూనే ఉండాలి. డైవర్సిటీ ఫ్యాక్టర్ ఎందుకు ఎక్కువ ఉండాలి? డైవర్సిటీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటేనే లోడ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. డైవర్సిటీ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఒక ప్లాంట్ మీద కానీ, ఒక ట్రాన్స్ఫార్మర్ మీద కానీ, ఒక సబ్స్టేషన్ మీద కానీ ఎన్ని వెరైటీ ఆఫ్ లోడ్ ప్యాటర్న్స్ కనెక్ట్ అయి ఉన్నాయో డినోట్ చేసేటువంటి టర్మినాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఈ ఏరియాలో మొత్తం ఇండ్లే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టౌన్షిప్ అనుకుందాం, ఏదో సింగరేణి టౌన్షిప్ ఉందో ఇంకో టౌన్షిప్ ఉందని అనుకుందాం. అండ్ ఆ పర్టికులర్ టౌన్షిప్కి ఒక ట్రాన్స్ఫార్మర్ ఫీడ్ చేస్తుంది. ఇప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్ మీద మనము డైవర్సిటీ ఫ్యాక్టర్ ఎంత బాబు అని అడుగుతాం. ఒకటే మాట చెప్పేస్తాం, 1 అని చెప్పేస్తాం. ఎందుకనంటే ఇప్పుడు ఆ టౌన్షిప్లో ఉండేదంతా ఎంప్లాయీసే. అందరూ ఒకటేసారి ఇండ్లకి నుంచి బయటికి వెళ్తారు, అందరు ఇండ్లకి ఒకటిసారి వస్తారు. అందరి ఇండ్లలో జరిగేది ఒకటే వ్యవహారం ఉంటుంది. పొద్దున్న స్నానానికి ఆఫీస్ రెడీ కావడానికి గీజర్లు హీటర్లు ఆన్ చేస్తారు, సాయంత్రం కాగానే టీవీలు ఫ్రిడ్జ్లు ఫ్యాన్లు ఆన్ అవుతాయి. సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే కన్జంప్షన్ అనేది మార్నింగ్ 8 o'clock ఈవినింగ్ 8 o'clock పీక్ ఉంటుంది ఎప్పుడైనా కానీ, డొమెస్టిక్ తీసుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టౌన్షిప్లో నేను ఒక షాపింగ్ కాంప్లెక్స్ని పెట్టిన. షాపింగ్ కాంప్లెక్స్ అంటే వాడు ఆల్మోస్ట్ డే ఒక 10 o'clock టైం నుంచి ఈవినింగ్ నైట్ 10 o'clock వరకు వాడు లోడ్స్ ఆన్ చేసి పెట్టుకుంటాడు. అంటే ఏమవుతుంది దానివల్ల ఏమవుతుంది అంటే, ఒకవేళ రెసిడెన్షియల్ ఉంటే కనుక అదే 10 AM to 10 PM వరకు మధ్యలో ఒక పోర్షన్ అనేది లోడ్ లేదు సిస్టమ్ మీద లోడ్ లేనప్పుడు సిస్టంలో మనకి రెవెన్యూ ఎట్లా జనరేట్ అవుతుంది? అంత స్టాండింగ్ లాసెస్ ఎక్కువగా ఉంటుంది ఎకనామికల్ పర్స్పెక్టివ్లో. దిస్ ద టాపిక్ ఆఫ్ జనరేషన్ ఎకనామిక్స్ కదా. సో డైవర్సిటీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండాలంటే మల్టిపుల్ నేచర్ ఆఫ్ కన్జ్యూమర్స్ మస్ట్ బి కనెక్టెడ్ అనే స్టేషన్ అని చెప్తామన్నమాట. అలా ఉందనంటే ఏమవుతుంది? ఎనర్జీ అవుట్పుట్ డెలివర్డ్ అనేది పెరుగుతుంది. ఎనర్జీ అవుట్పుట్ డెలివర్డ్ ఫ్రమ్ ఏ పవర్ స్టేషన్ పెరిగినప్పుడు యావరేజ్ లోడ్ పెరుగుతుంది. ఓవరాల్గా కాస్ట్ ఆఫ్ ఎనర్జీ జనరేషన్ అనేది తగ్గుతుంది, డ్యూ టు స్టాండింగ్ కాస్ట్ అనేది తగ్గుతుంది. సో దీని ఎగ్జాంపుల్గా నేను ఇదివరకు చెప్పాను. ఇంతకుముందుకు మనకి ఈ సెల్ ఫోన్ కంపెనీస్ ఇప్పుడంటే సిచ్యువేషన్ వేరే ఉంది, కానీ ఇంతకుముందుకు నైట్ టైంలో మనము ఫోన్ యూజ్ చేసుకుంటే డిస్కౌంట్స్ ఇచ్చేటోళ్ళు, తక్కువ రేట్లో ఇంటర్నెట్ వాడుకోవడానికి, ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి. అందరూ ఏమనుకుంటారంటే లవర్స్ కోసం ఆఫర్ ఇస్తారని అనుకుంటారు కానీ నైట్ టైం మాట్లాడుకోవడానికి. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఏందనంటే వాడు ఆ సెల్ ఫోన్ కంపెనీ వాడు టవర్ కానీ సెటిలైట్ కానీ దానికి సంబంధించిన మెయింటెనెన్స్ వాడు నైట్ టైం బిజినెస్ జరగదు వానికి, నైట్ టైం పెద్దగా ఫోన్ కాల్స్ పోవు వానికి. వాడు బిజినెస్ జరిగినా జరగకపోయినా కూడా వాడు ఫుల్ రెంట్ పే చేయాలి దానికి. వాడు మరి నైట్ టైం బిజినెస్ జరగాలి, ఎంతో కొంత వసూలు చేసుకోవడానికి ఏం చేస్తాడు? నైట్ టైం కూడా యూటిలైజేషన్ పెంచడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. దట్ ఈస్ ద simplest example for why diversity factor and load factor should be high for low cost of energy generation. అర్థమైందా? సో ఇది పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి బిట్స్. ఈసారి కూడా ఇవే రేంజ్ ఆఫ్ బిట్స్ వస్తాయి. అందుకనే మీరు పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ అంటే ఏదో కొత్తగా ఉన్నది, ఏదో అద్భుతాలు ఉంటాయని భయపడాల్సిన అవసరం లేదు. మన క్లాస్లలో నేను చెప్పినటువంటి చదువుకుంటే మోర్ దెన్ ఎనఫ్ ఈజీగా ట్యాకిల్ చేసుకోగలుగుతారు.